వింత ఘటన చోటు చేసుకుంది. ఈ వింత చూడటానికి చుట్టుపక్కల ప్రజలు భద్రతండాకు వస్తున్నారు. ఒక వేప చెట్టు నుండి కళ్ళు రావటాన్ని ప్రజలంతా ఆసక్తిగా తిలకరిస్తున్నారు. దాంతో కొందరు తాటి కళ్ళు మాదిరిగా కుండలో నింపి బాటిళ్లలోకి మార్చుకొని సేవిస్తున్నారు. కొంత చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని గ్రామస్తులంతా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశోధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఈ వింత ఘటన 20 రోజులుగా జరుగుతుంది. ఉదయం 2 సీసాలు, సాయంత్రం 2 సీసాల కళ్ళు అవుతుందని స్థానికులు చెప్తున్నారు. నా పేరు బాలకృష్ణ, బద్యాతండ గ్రామ పంచాయతీ, మండలం శ్రీగంగా, జిల్లా సూర్యాపేట. ఇప్పుడు మా బద్యాతండాలో గత కొన్ని 25 నుంచి 30 రోజులుగా వేప చెట్టు కళ్ళు కావడం జరుగుతుంది. ఇది ఏందని చెప్పేసి మా అన్న అయినటువంటి ఆయన దాన్ని చూడడం జరిగింది. అంటే మన చెట్టు నుంచి మన కళ్ళు గీస్తే మన తా చెట్టు కానీ ఈత చెట్టు కానీ కళ్ళు గీస్తుంటే ఏ రకంగా అయితే మనకు డ్రాప్ లెక్క కాస్తుందో అదే రకంగా దాన్ని కావడం వల్ల దాన్ని మనోడు చూసి దాన్ని ఎక్కి, అంటే మన తాటి చెట్టు అయితే గీత గీస్తారో దాని రకంగా మనోడు గీత గీయడం వలన మన కళ్ళు లెక్క రావడం జరిగింది. దాన్ని గత 25 రోజుల నుంచి మా గ్రామస్తులు దాన్ని తాగడం జరుగుతుంది. బద్యాతండ గ్రామ పంచాయతీ, చివమర మండలం, సూర్యాపేట జిల్లా. ఈ బద్యాతండలో గత 20-30 రోజుల నుంచి ఈ వేప చెట్టు కళ్ళు కావడం జరుగుతుంది. ఇది కళ్ళ లేకుంటే ఏదైనా వర్షం గిట్ట నీళ్ళని పరిశీలిస్తే కళ్ళు కావడం జరుగుతుంది. కళ్ళు లెక్క సేమ్ ఈత కళ్ళు వేప తాటి చెట్టుకు ఎట్లా కళ్ళు అవుతుందో దీని కూడా అట్నే కళ్ళు అవుతుంది. దీన్ని పరిశీలించి దీన్ని రోజుకు 2 సార్లు గీకడం వల్ల రోజుకు 2 బాటిలు, పొద్దున 2 సీసాలు, సాయంత్రం 2 సీసాలు కళ్ళు కావడం జరుగుతుంది. ఇది వింతగా భావించి చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి దీన్ని తండోపతండాలుగా వచ్చి దీన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ కళ్ళు తాగడం వలన అస్తమా కానీ, బీపీ పేషెంట్లు, కీళ్ళ నొప్పులు వంటి వాళ్ళు, షుగర్ వంటి వాళ్ళు కొద్దిగా నయం జరుగుతుందని చెప్తున్నారు. నేను కూడా గతంలో తాగిన. ఫస్ట్ ఈ కళ్ళు తాగడం వల్ల కొద్దిగా చేదు అనిపించేది, రాను కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. దీన్ని పరిశీలించి శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలించి వైద్యపరంగా ఏమైనా ఉపయోగపడే విధంగా ఈ తండ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా పరిశీలించగలరని తండ తరపున కోరుకుంటున్నాను.